మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈ రోజు మనందరం కూడా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా కోడిచెరువు కబ్జా అంటూ ఇష్టం వచ్చినట్టు 10 ఎకరాల కబ్జా, అంత కబ్జా, ఇంత కబ్జా అని చెప్పి మన కల్వకుంట్ల కవితక్క బయటికి వచ్చి బుక్కులు చూపించుకుంటా మా దగ్గర రికార్డులు ఉన్నాయి, మేము గవర్నమెంట్కి ఇస్తాం, గవర్నమెంట్ దీన్ని సీజ్ చేయాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు, ఒక ఆధారాలు లేవు, ఏదో చిల్లరమల్లర పేపర్లు పట్టుకొని నోరుంది కదా అని చెప్పి టీవీలలో కనిపించడానికి ఇష్టం వచ్చినట్టు మన కవితక్క మాట్లాడిపోయింది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ఈరోజు నేను జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్రం నుంచి నేను పనిచేస్తున్నా కదా, నీకు నేను సవాల్ విసురుతున్నాను. ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీడియా ముఖంగా ఇది పవన్ కళ్యాణ్ గారు చేసింది కబ్జా కాదా అని చెప్పి కూడా ఈరోజు రంగనాథ్ గారు క్లియర్ కట్గా ఆ 10 ఎకరాల కోడి చెరువు ఏదైతుందో దాని గురించి చాలా స్పష్టంగా, చాలా క్లియర్ కట్టుగా ఈరోజు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసింది కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అని చెప్పి కూడా క్లియర్ కట్గా ఈరోజు రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. దీనికి మీ సమాధానం ఏంది? దీని గురించి మాట్లాడి ఈరోజు బయటికి వచ్చి తప్పుడు మాటలు మాట్లాడినావు కదా, ఈరోజు రంగనాథ్ గారు చెప్పింది నిజం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయాలి అని చెప్పి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడు, విలువ ఉంటుంది. లేదంటే నువ్వు కూడా అమ్ముడు పోయినావా, లేదా టీవీలలో కనిపించడానికి మాట్లాడుతున్నావా? లిక్కర్ స్కామ్ లో ఎన్ని కోట్లు స్కామ్ చేసినావో కూడా ప్రజలందరికీ తెలుసు. అవన్నీ కూడా బయట తీయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. మేము నీలాగా ఆధారాలు లేకుండా మాట్లాడలేము. నువ్వు లిక్కర్ స్కామ్ లో దొరికి తిహార్జలో చిప్పకూడు తినొచ్చినావు, నువ్వు జైలు పోయిన మాట వాస్తవం, నువ్వు చిప్పకూడు తిన్నది వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి బహిరంగంగా మేము బాజాప్తాగా మేము అందరం కూడా ఈరోజు మాట్లాడినాం, ఆధారాలు ఉన్నాయి కాబట్టి. నీకు ఏ ఆధారాలు లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మచ్చలేనటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అంటే నువ్వేంది, నీ పరిస్థితి ఏందో కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోడి చెరువు పైన ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నేను జై తెలంగాణ, జై హింద్.